ఇక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా లేదండి. సేఫ్టీ సెక్యూరిటీ విషయానికి వస్తే ప్రతి ఒక్క పేరెంట్ కూడా డెఫినెట్ గా ఆలోచిస్తారు. సో అలాంటిది ఏంటంటే రైట్ ఫ్రమ్ మనం చూసుకున్నట్టయితే సెక్యూరిటీ గేట్ నుంచి ఎక్కడ చూసినా కూడా మనకి ఆ సీసీ కెమెరాస్ అన్నమాట. కంప్లీట్ సర్వేలెన్స్ అనేది మనకి ఉంటూనే ఉంటుంది. అండ్ అలానే హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్. బాయ్స్ హాస్టల్ గురించి చూసుకున్నట్లయితే ఓన్లీ 3 షేరింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఏసీ నాన్ ఏసీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సెపరేట్ బెడ్స్ తో పాటుగా వాళ్ళకి సెపరేట్ స్టడీ టేబుల్స్, సెపరేట్ కబోర్డ్స్ అండ్ అలానే సెపరేట్ వార్డ్రోబ్స్ వాళ్ళకి అన్ని కూడా చాలా ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ని కూడా వాళ్ళ వాళ్ళ రూమ్స్ వరకు కూడా తీసుకెళ్లే ఛాన్స్ లేదనమాట. సో కొంచెం స్ట్రిక్ట్ గానే ఉన్నారు. అలా స్ట్రిక్ట్ గా ఉంటేనే కొంచెం మంచిది కదా. సో ఎవరు వచ్చినా కూడా ఒక వెయిటింగ్ హాల్ అన్నది, ఒక లాబీ అన్నది ఉంటుంది, అక్కడ వరకునే ఉంటారనమాట. ఇక గర్ల్స్ విషయానికి వస్తే మనకి వార్డెన్ అయితే 24/7 అవైలబుల్ గా ఉంటారండి. ఫుల్ సీసీ సర్వేలెన్స్ ఉంటుంది అంతా కూడా. అండ్ దాంతో పాటు అమ్మాయిలకి అయితే 2 షేరింగ్ లో కూడా 2 షేరింగ్ ఉంది, 3 షేరింగ్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు కూడా సేమ్ ఇలానే నీట్ గా అంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. హ్యాపీగా మీ పిల్లల్ని అండ్ చూస్తున్న స్టూడెంట్స్ మీరు కూడా డెఫినెట్ గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో నేను 2-3 డేస్ ఉండి ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి నా సొంత అనుభవం కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అసలు పిల్లల పరంగా నాకే అనిపిస్తుంది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎస్ నేను కళ్ళారా చూసాను ఇది, సో నాకు తెలుస్తుంది. అండ్ వాళ్ళకి నేను చెప్పగలుగుతాను ఇప్పుడు ధైర్యంగా, నేను కాన్ఫిడెంట్ గా అన్నమాట. ఈ యూనివర్సిటీలో మన పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నిజంగా ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడాలండి. ఫస్ట్ ఏంటంటే మనం చదివించేస్తాం, ప్లేస్మెంట్ సంగతి ఏంటి అని అంటారు కదా. ఈ JKLU యూనివర్సిటీ గురించి చెప్పాలంటే ఈ యూనివర్సిటీ ఎవరిదంటే JK గ్రూప్స్ అన్నమాట. JK పేపర్స్, JK సిమెంట్, ఈవెన్ JK టైర్స్ అండి, ఎంత పాపులర్. అండ్ దాంతో పాటు రేమోన్స్ కూడా వీళ్ళదే అనమాట. ఇలా చాలా కంపెనీస్ వీళ్ళకు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ విషయంలో ఈ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ల్యాబ్స్ మాత్రం కంప్లీట్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ అనే చెప్పాలన్నమాట. మొత్తం AI ఇవన్నీ కూడా మనకి సెపరేట్ ల్యాబ్స్ అంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక ల్యాబ్ లో మినిమం స్టూడెంట్స్ మాత్రమే, అంటే 30 అలాగా, అంటే ప్రతి ఒక్కరికి కూడా మానిటరింగ్ అన్నది ఉంటుందండి. ఇక్కడ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో ఎంతో తెలుసా? 1:15. నీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే వెళ్ళి ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళు చాలా సపోర్టివ్ గా ఉంటారంట. నేను చాలా మంది పిల్లలతో కూడా మాట్లాడాను, చాలా సపోర్టివ్ ఫ్యాకల్టీ ఉంటారు. అలానే ల్యాబ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అన్నది ఇప్పుడు మనకి చాలా అవసరము. అకాడమీ అంటే మనం థియరిటికల్ గా నేర్చుకుంటాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే సో బయట మనం మార్కెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత మనకి ఎంత ఇబ్బంది అయిపోతుందండి. సో అలాంటిది ఏమీ లేకుండా ఇక్కడ చక్కగా వెంటనే థియరిటికల్ అలానే ప్రాక్టికల్ ల్యాబ్స్ కి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అన్నది ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇమ్మీడియట్ గా వాళ్ళు చక్కగా కాన్సెప్ట్ అనేది వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అంత బాగుంది. అండ్ దాంతో పాటు లైబ్రరీ అండి. లైబ్రరీలో నిజంగా ఎన్ని బుక్స్ ఉన్నాయి తెలుసా? ఆల్మోస్ట్ ఒక 16,000 చేంజ్ బుక్స్ ఉన్నాయి, ఈ బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, CDs ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి. అండ్ ఇలా చూసుకున్నట్లయితే చాలా అన్నమాట. ఫుల్లీ డిజిటలైజేషన్ లైబ్రరీ అనే చెప్పాలి ఇక్కడ. అండ్ పిల్లలకు ప్రశాంతంగా కూర్చొని చదువుకునే విధంగా కూడా మనకు ఆ లైబ్రరీని డిజైన్ చేశారండి.